జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో 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 నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, యేసులో నూతన జీవం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసులో నూతన జీవం అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీరు ఎంతగానో ఆశీర్వాదం పొందుతున్నారని విశ్వసించుతున్నాము. ప్రతి వారం ఇదే సమయానికి ఇదే ఛానల్లో వచ్చిన ఈ టీవీ కార్యక్రమాన్ని మీరు చూస్తారని మేము విశ్వసించుతున్నాము. ఇప్పుడు పాస్టర్ మోజెస్ అభిషేక్ గారు దేవుని యొక్క వర్తమానాన్ని అందజేస్తారు. Praise the Lord. దేవునికి స్తోత్రం. In Jesus' name we are coming before you. మీ అందరి దగ్గరకు యేసు ప్రభు వారి నామములో వచ్చుచూ ఉన్నాము. And we extend God's greetings and blessings to each and everyone. దేవుని యొక్క శుభములు ఆశీర్వాదములు మీ అందరికీ కలుగును గాక. By the way, how are you all? ఎలా ఉన్నారు మీరు అందరూ కూడా? Hope you all are doing well. మీరందరూ క్షేమముగా ఉన్నారని విశ్వసిస్తున్నాము. Are you worrying about small troubles which are heading in your life? జీవితంలో చిన్న చిన్న కష్టాలకు తొందరపడుతూ ఉన్నావా? Do not stumble by all those problems. ఆ చిన్న చిన్న సమస్యలకే తొట్టుపాటుతో ఉండవద్దు. But let's be steadfast in the love of Jesus. ప్రభు యొక్క ప్రేమలో వేరుపారి ఉందాము. And let us move forward. ముందుకు సాగిపోవడానికి దేవుడే కాపాడతాడు. And God will help us even to move forward. ముందుకు సాగిపోవడానికి దేవుడే సహాయకుడు. And let us meditate the beautiful verse which we are going to meditate today. ఈ దినాన దేవుని వాక్యమును అద్భుతమైనది మనము ధ్యానించుదాము. Today's word is entitled like this. ఈ రీతిగా దాని యొక్క అంశం ఉన్నది. It is not over. అది జరిగిపోలేదు, ఇంకా It is not finished yet. ముగించబడలేదు. It is not finished. ముగించబడలేదు. It has to continue. అది ఇంకను కొనసాగు క్రియ అయి ఉన్నది. And it will continue for each and everyone. మనందరి జీవితాలలో కూడా కొనసాగు జీవిత విషయమై ఉన్నది. What is not finished? ఏంది ముగించలేదు అని అర్థం? Your life is not finished. నీ జీవితం ముగించలేదు కదా. This problem is not making your life finished. ఈ సమస్య ఏదైనా వచ్చింది అంటే అది నీ జీవితాన్ని ఇంకా ముగించలేదు కదా. It is not the end of your life there. నీ జీవితానికి అంతం అదే అనుకుంటే ఎలా? In these pandemic situations, it is not our point of end. ఈ భయంకరమైన వైరస్ కాలంలో కూడా మన యొక్క అంతం రాలేదు కదా ఇంకా. It is not the end of anyone. ఎవరికి కూడా అంతమైపోయింది అనుకోవడానికి వీల్లేదు. Yet many more to move forward. అనేక విధాలుగా ఇంకా ముందుకు సాగిపోవడానికే దేవుడు ఇస్తున్నాడు. In any sorts of troubles you are going through, నీవు ఎటువంటి కష్టాన్ని ఎదుర్కొంటూ ఉన్నా సరే, never give up. It is not finished. ఇది జరిగిపోయింది లేక అంతం వచ్చేసిందని నువ్వేమీ కంగారు పడవద్దు. And how can we say it is not finished? జరగలేదు, ముగించలేదు, బడలేదు అని ఎలా చెప్పగలుగుతాం? Let us come to word of God. దేవుని వాక్యమే ఆధారం. చూద్దాం. Psalms 52. 52వ కీర్తన. Psalms 52. 52వ కీర్తన గ్రంథము నుండి Especially we are going to see two words, verse 8 and 9. 8వ వచనము 9వ వచనములో రెండు మాటలు చూద్దాం. While we are going to meditate, I will be reading those verses. ఆ వాక్యము చదువుతానికి ప్రయత్నం చేద్దాం ఈ ధ్యానాలలో. Actually, this Psalms 52 is a beautiful psalm. 52వ కీర్తన చాలా అందమైనటువంటి కీర్తన. David wrote this psalm when he was in critical situation. భయంకరమైనటువంటి కష్టాన్ని ఎదుర్కొంటున్నటువంటి సమయంలో దావీదు మహాభక్తుడు రాసిన కీర్తన. David was being hunted by his father-in-law, the king Saul. సావులు అనేటువంటి మామగారి ద్వారా తరమబడుతూ ఉన్నటువంటి పరిస్థితి. Saul was ferocious. He was looking to kill David at any time. ఎప్పుడు చంపుదామా దావీదును సమయం కొరకు కనిపెడుతూ వెంటాడుతూ ఉన్నవాడు. He was asking each and everyone, where is David? Where is David? Tell, where he is living to me. దావీదు ఎక్కడున్నాడు, దావీదు ఎక్కడున్నాడు, నాకు చూపించండి, నాకు చెప్పండి అంటూ
నిత్యము కూడా వెంటాడుతూనే ఉన్నాడు. He made the kingdom and soldiers against David. రాజ్యాన్ని రాజ సైనికులని కూడా దావీదుకు వ్యతిరేకంగా తయారు చేశాడు. And David is flooding from one place to another place, one place to another place. ఒక ప్రదేశం నుండి మరి ఒక ప్రదేశానికి దాటుకుంటూ వెళ్ళిపోతున్నాడు దావీదు. And he was finally living in a place where the Abimelech home. అబీమెలెక్ అనేటువంటి అతని ఇంటిలో ఉన్నాడు ఒక చోట. But Edomite, a person, told this secret to the king of Saul. ఎదోమీయుడైనటువంటి ఒకడు ఈ రహస్యాన్ని సౌలు రాజుకు తెలియజేసేశాడు. And Saul came and killed Abimelech and all his family members. అబీమెలెకును ఆ కుటుంబీకులందరినీ కూడా సౌలు హింసించి చంపేశాడు. And in that time when David is crying and flooding from that place, ఆ సమయంలో దావీదుకు దుఃఖం కలిగి ఆ దుఃఖంలో పారిపోతూ ఉన్నాడు. he is telling and writing these psalms. అప్పుడు ఈ కీర్తన వ్రాశాడు. He is telling to God, దేవుడితో మాట్లాడుతున్నాడు కీర్తనలో, God, ఓ దేవా, it is not finished here. ఇంకా ముగింపు అవ్వలేదు కదా, You will help me to move forward. నాకు సహాయం చేయవాడు నీవే కదా. Especially there are 4 things which makes David to tell these words. 4 సంఘటనలు ఉన్నవి ఇందులో దావీదు ఆ విధంగా ఈ కీర్తన వ్రాయడానికి. The first one is, మొదటిది ఏమంటే verse 8 says like this, 8వ వచనంలో ఈ రీతిగా ఉన్నది, But I am like an olive tree, నేను ఒక ఒలీవ చెట్టు వలె ఉన్నాను, flourishing in the house of God. దేవుని గృహములో దేవుని ఇంటిలో ఉండి అభివృద్ధి చెందుతున్న చెట్టు వలె ఉన్నాను. Which means దాని అర్థం ఏమంటే he is dwelling in the house of God. దేవుని గృహములో దైవ సన్నిధిలో పెరుగుతూ ఉన్నాడని అర్థం. He was flourishing in the house of God. దేవుని ఇంటిలో అభివృద్ధి చెందుతూ ఉన్నవాడే. And as he is flourishing and living in the house of God, అక్కడ నివాసము చేయుచు అభివృద్ధి చెందుతూ ఉండగా దేవుని ఇంటిలో, it has not finished. అది అయిపోయింది అంతము అని అనుకోవడం లేదు. His life is not in the end of time. జీవితానికి అంతం వచ్చేసింది అనేటువంటి పరిస్థితి కాదు. He will be flourishing in the house of God. దేవుని ఇంటిలో నిత్యము కూడా అభివృద్ధి చెందుతూనే ఉంటాడు. A wonderful comparison we see between the words of David. ఆ దావీదు మాటలలో ఒక అద్భుతమైనటువంటి పోలికలు చెప్తూ ఉన్నాడు. David is comparing his life with olive tree. ఒక గొప్పదైనటువంటి ఒలీవ చెట్టుతో పోల్చుకుంటూ ఉన్నాడు. He says, I am like olive tree, నేను ఆ ఒలీవ చెట్టు వలె పెరిగాను అంటున్నాడు. flourishing in the house of God. దేవుని ఇంటిలో అభివృద్ధి చెందుతూ ఉన్నాను అంటున్నాడు. Olive tree has very important qualities. అక్కడ ఒలీవ చెట్టు అనేటువంటిది ఇజ్రాయెల్ దేశంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి చరిత్ర కలిగిన చెట్టు. It has great history in the place of Israel because it lives forever. ఇజ్రాయెల్ దేశములో ఇశ్రాయేలీల చరిత్రలో అది నిత్యము ఉండేటువంటి కల్పవృక్షము లాంటిది. Which means it will live nearly 500 to 1000 years. 500 నుండి 1000 సంవత్సరాల వరకు కూడా సజీవముగా ఉండగలిగిన చెట్టు అది. It can live more than 1000 years even. 1000 సంవత్సరాలకు మించి కూడా ఉన్నటువంటి చెట్లు ఉన్నాయి. Even when there will be floods, heavy rain and heavy wind, thunderstorms, this tree will stay strong. ఎన్ని వరదలు గాని ఒడిదుడుకులు గాని తుఫానులు గాని వచ్చినప్పటికీ ఆ చెట్టుకి చావు లేదు. And that's why we see in the book of Genesis, in the flood of Noah, అందుచేతనే మనం చూడగలుగుతున్నాము నోవా కాలంలో వచ్చినటువంటి వరదల కాలమందు ప్రపంచ వ్యాప్తముగా వచ్చినటువంటి వరద, still there is olive trees springing or sprouting up. అక్కడ నీరు తగ్గుతూ ఉందన్నప్పుడు ఆ ఒలీవ చెట్టు యొక్క లేత కొమ్మలే గుర్తు అయినవి. There is no tree existing there. అక్కడ వేరే చెట్టు ఏమీ కూడా లేదు ఆ పరిస్థితిలో. There is no tree living in that time because of huge flood. ఆ విధముగా వచ్చినటువంటి విపరీతమైనటువంటి జల ప్రళయము వలన ఏ వృక్షము కూడా సజీవముగా లేదు. But olive tree survived. కానీ దానిలో నుండి ఒలీవ చెట్టు చిగిర్చి బ్రతికింది. That means David is telling here, అందుచేతనే దావీదు చెప్తూ ఉన్నాడు, Lord, even my life is flooded or in the difficult thunderstorm situations. ఒక భయంకరమైన తుఫాను గాని జల ప్రళయములో మునిగిపోయినట్లుగా నా బ్రతుకు ఉన్నప్పటికీ అంటున్నాడు దావీదు, finished. అది ముగింపు అవలేదు. It is not finished. అది ముగింపు అవలేదు. You will help me to spring and sprout up and live a happy life. అంతం అవలేదు గాని మరలా చిగుర్చి మరలా ఎదుగుటకు అభివృద్ధి చెందుటకు నీవు అనుగ్రహిస్తున్నావు. Dear precious people of God, here is message for you. దేవునికి ప్రశస్తమైన ఓ బిడ్డలారా వినుచున్న మీరు,
God is not finished in your life. నీ జీవితంలో కూడా దేవుడు ముగించలేదు ఏ క్రియను కూడా. And your life is not finished in these pandemic situations or troubles. ఈ భయంకరమైనటువంటి వ్యాధుల కాలంలో కూడా దేవుడు ఇంకా నీతో చేయుచున్న పనిని ముగించలేదు. You will be flourishing and sprouting and springing up when you live in the house of God. దేవుని ఇంటిలో గనక నీవు నిలిచి ఉంటే చిగుర్చి అభివృద్ధి చెంది ఫలించేవాడవగానే ఉంటావు. Olive tree especially is writing here about the house of God. ఇక్కడ చెప్తూ ఉన్నాడు దేవుని ఇంటిలో ఉన్నటువంటి చెట్టు వలె అంటున్నాడు. And it will be flourishing when it is in the house of God. దేవుని ఇంటిలో ఉన్నప్పుడు దానికి అభివృద్ధి. And we will be also flourishing in troubles, in different kinds of circumstances when we stay calm in the house of God. ఎన్ని క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పటికీ మనం ఎదుర్కొనేటువంటి శోధనలు ఉన్నప్పటికీ దేవుని ఇంటిలో ఉన్నట్లుగా మనం ఆశ్రయం కలిగిన వారం అయితే మనం అభివృద్ధి చెంది చిగిర్చి అభివృద్ధి చెందువారముగానే ఉంటాం. Today all you bold enough to say I will live long even in the time of troubles? నీవు చెప్పగలవా ధైర్యముగా ఈ దినాన్న కష్టం వచ్చినప్పుడు కూడా దేవుని ఇంటిలో నేను ధైర్యముగా జీవించగలనని? I have a long race to run and reach. ఎంతో సుదీర్ఘమైన జీవిత ప్రయాణం ఉందనుకోవచ్చు. And I will surely reach my destination because I am a olive tree flourishing in the house of God. నేను గమ్యాన్ని చేరగలను ఆ స్థిరమైనటువంటి ఒలీవ చెట్టు వలె ఫలించుచు అని నీవు చెప్పగలవా? Do you know how David is telling it is not over for me or finished for me? నాకు కూడా ఇది ముగింపు కాదు అని దావీదు చెప్పగలుగుతున్నాడు అంటే He is keeping his trust in God and having the vision of his life. తన యొక్క దృష్టి దర్శనం అంతా కూడా దేవుని వైపు పెట్టుకొని దేవుని ఇంటిలో ఉన్నాను అనేటువంటి గుర్తింపు కలిగిన వాడై ఉన్నాడు. We should be a visionary who trust in God. దేవుని యందు నమ్మిక ఉంచేటువంటి ఆ దర్శనాత్మక దృష్టి కావాలి మనకు. So we should be a people who will live in God's temple so that we will be flourishing. దేవుని ఇంటిలో నివసించు వారముగా ఉండి ఫలించు వారముగా ఉండాలి. Olive tree will sprout in floods. ఆ వరదలు ఉన్నప్పటికీ కూడా చిగుర్చింది ఆ ఒలీవ చెట్టు. Not only that, అంత మాత్రమే కాదు, when a place where olive tree is there, ఎక్కడైతే ఆ ఒలీవ చెట్టు ఉంటుందో, when olive tree is growing in that place, అక్కడ అది ఎదుగుచూ ఉండగా it will help to form other sprouts from its roots and give life to other new plants. అక్కడ వేర్లలో నుండి మరి క్రొత్తదైనటువంటి కొమ్మలు రాగలిగి మరి క్రొత్తదైనటువంటి రీతిగా అది అనేకమైనటువంటి కొమ్మలతో అభివృద్ధి చెందుతుంది. It will help children of olive trees to come from its roots. దాని అర్థం ఏంటంటే అనేక మంది బిడ్డలను కన్నట్టు మరి వేరు వేరు చెట్లను అది మొలిపించిన రీతిగా అనేకమైన కొమ్మలు బయలుదేరుతవి. It is not flourishing itself, or the tree itself is not flourishing. ఆ చెట్టు ఒక్కటే అభివృద్ధి చెందుతున్నానని అర్థం కాదు. It is flourishing by giving courage and life to others. ధైర్యాన్ని అక్కడ జీవాన్ని ఇస్తూ ఆ వేర్లలో నుండి మరి ఇతర కొమ్మలుగా పెరిగేటువంటి చెట్టుగా తయారవుతుంది. So as David saying, I am like a olive tree flourishing in the house of God. దేవుని ఇంటిలో నేను ఫలించు ఒలీవ చెట్టు వలె ఉన్నాను. That means he is not only flourishing but he is encouraging his people who are with him to be also flourish. దాని అర్థం అక్కడ మనం చెప్పుకున్న రీతిగా తన మట్టుకు తాను పెరగడం అభివృద్ధి చెందడమే కాదు కానీ అతనితో పాటు అందరూ అభివృద్ధి చెందాలనే కోరిక కలిగిన వాడు. So the first thing is, it is not finished for the people who live in the house of God. దేవుని ఇంటిలో ఉండేటువంటి వారికి ఇది ముగింపు అని అనుకోవడానికి సమయం కాదు. And secondly, రెండవదిగా it is not finished for the people who trust in God's love. దేవుని ప్రేమలో నమ్మకం ఉంచేటువంటి ప్రజలకు ఇది ముగింపు కాదు. David says here, దావీదు చెప్తూ ఉన్నాడు verse 8, 8వ వచనంలో, I trust in God's unfailing love forever and ever. నిరంతరము నన్ను ప్రేమించుచూనే ఉండేటువంటి దైవ ప్రేమలో నేను నిలిచి ఉన్నానంటున్నాడు. God's love is unfailing. దేవుడు ఎప్పుడు కూడా తొలగిపోయేటువంటి ప్రేమ కాదు. As his love will not fail and never fails. మనలను ఎన్నడూ కూడా అపజయానికి తీసుకుని వెళ్ళేటువంటిది కాదు దేవుని ప్రేమ. And as he will not fail ever and ever and never. ఆయన ఎప్పుడూ కూడా మనకు అపజయాన్ని ఇచ్చే దేవుడు కాదు గనుక, so I will not fail in my life. నా జీవితంలో నేను కూడా ఎవరికి
అన్యాయం చేయను. So this is not the end of my life. కనుక ఇది నా జీవితానికి అంతం కాదు అనుకోవాలి. As God's love is not fading, this point of time is not end for me. నిరంతరము ఉండేటువంటి దైవ ప్రేమ నా మీద ఉన్నది కనుక నాకు అంతము కాదు. And I am a person who is trusting in that unfailing love of God. ఆ ప్రేమలో నేను నమ్ముతూ ఉన్నాను కనుక ఇది నాకు ముగింపు అవ్వదు. So dear people of God, కనుక దేవుని ప్రజలారా, keep trusting in the love of God. దేవుని ప్రేమ యందు నమ్మిక ఉంచు. It will never help you to think that this is the end of your life. ఇదే అంతమైపోయే సమయము జీవితానికి అని నీవు అనుకుని నిరుత్సాహపడడానికి వీలు లేదు. If God has to keep an end for this humanity, దేవుడే గనక ఈ జనాంగం అంతా కూడా నాశనమైపోయి ముగింపైపోవాలని అనుకుంటే గనక that Garden of Eden itself we have forsaken them. అక్కడ ఏదేను తోటలోనే దేవుడు విడిచిపెట్టేశాడు. But he helped them and forgave them. కానీ వారిని క్షమించి సహాయకుడై ఉన్నాడు. And if God wants them to forsake them and not give them victory, వాళ్ళకే కనుక వారిని విడిచిపెట్టేసి జయ జీవితం వారికి ఇచ్చుండకపోతే, there is no need of God the Father to send Son into this world and to show his unfailing love to ఈ humanity. భూలోకములోనికి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును పంపడం గాని నిరంతరమైన ప్రేమతో ప్రేమించడం గాని జరిగి ఉండేది కాదు. And there is no value for God to live and to do this all things. ఇవన్నీ కూడా చేయడానికి ఇక దేవునికి దేవుడికే జీవించే విలువ ఉండదు. But God did so because his love never fails and he wants us to live long. నిరంతరము నిలిచి ఉండే ప్రేమతో మానవులను ప్రేమించిన దేవుడు గనుక ఆయన మనలను జీవింపజేస్తున్నాడు. His love endures forever. ఆయన కృప నిరంతరముండుగాక. And our life also endures forever. మన జీవితము నిరంతర జీవితము నిత్య జీవములో. We should not give up. మనము ఎప్పుడు కూడా దాని అంతమైందని విడిచిపెట్టకూడదు. Let the time come when our death comes. ఎప్పుడు మరణం వస్తుంది, తప్పక వస్తుంది, నిజమే. ఆ సమయం వరకు కనిపెట్టాలి. But before that time, let us not give up our life. కానీ మరణానికి ముందుగానే మనము మన జీవితం అయిపోయింది అనుకోవడం మంచిది కాదు. Love which made impossible the possible and gave you the salvation. అసాధ్యమైనటువంటి జీవితానికి సుసాధ్యమైన కార్యము చేసి రక్షణనిచ్చినటువంటి దైవ ప్రేమ. That love never fails. The God's love never fails, which gives you victory in your Christian life. ఆ ప్రేమలో పరాజయం అనేటువంటిది లేనే లేదు. ఎల్లప్పుడూ జయమే నీ క్రైస్తవ జీవితంలో. So the people who trust in that victorious love of God, దేవుని యొక్క జయ జీవితం యొక్క ప్రేమలో నమ్మిక ఉంచు వారందరికీ కూడా, we the people of God will be victorious. మనము దేవుని ప్రజలముగా జయ జీవితమును అనుభవిస్తాము. Especially when we talk in the words of the Apostle John. యోహాను భక్తుని వలె మాటలో మనం మాట్లాడితే, Apostle John says God is love and love is God. దేవుడే ప్రేమయై ఉన్నాడు, ప్రేమయే దేవుడై ఉన్నాడు అంటున్నాడు. Which means we are trusting in God by trusting in God's love. ఆయన ప్రేమను నమ్ముట ద్వారా దేవుని యందు మనం నమ్మిక ఉంచుతున్నాము. And if we trust God, మనము దేవుని నమ్మితే, the God who doesn't leave us, మనలను విడిచిపెట్టనటువంటి దేవుడు, the God who won't forsake us or abandon us, మనలను విడిచిపెట్టే దేవుడు కానిటువంటి దేవుడు, we will be victorious person. మనము జయ జీవితమును అనుభవించే వ్యక్తులముగా ఉంటాం. The greatest warrior and ultimate warrior of all time is with us. నిరంతరము గొప్ప యోధుడైనటువంటి దైవత్వముతో ఉన్నటువంటి దేవుడే మనతో ఉంటాడు. So this is not our end. గనుక ఇది మనకు ముగింపు కాదు. This is not our end. మన ముగింపు కాదు ఇది. It is not finished. We should move forward. మన జీవితం అయిపోయింది అనుకోవడానికి వీల్లేదు, ముందుకు సాగిపోతూనే ఉండాలి. And David says, I am trusting in that unfailing love of God. అటువంటి గొప్పదైనటువంటి ప్రేమలో నేను నమ్మిక ఉంచానంటున్నాడు దావీదు. The love of God which saved me from the shepherd time and made me as an anointed person. గొర్రెలను కాయుచు ఉన్నటువంటి సమయంలో నన్ను రక్షించిన దేవుడు, కాపాడిన దేవుడు, ఇప్పుడు ఆయన అభిషేకించిన వాడనిగా ఉన్నాను. The love of God which elected this unworthy person as the king. అయోగ్యుడనైన నన్ను రాజుగా ఉండడానికి నిర్ణయించిన దైవ ప్రేమ. The love of God which brought me and gave me victory over Goliath. గొలియాతును అనేటువంటి గొప్ప యోధుడిని చంపడానికి జయమిచ్చిన దేవుడు. It never fails and it now also never fails. ఆ ప్రేమ, దైవ ప్రేమ ఎప్పుడు కూడా నన్ను విడిచిపెట్టేది కాదు. As we also experience that love of God as never failing love. మనము కూడా ఆ శాశ్వతమైన దైవ ప్రేమను అనుభవించే వారముగా ఉందాం. So let us trust and not give up. గనక నమ్మిక ఉంచుదాము, ఓపిక చచ్చిపోకూడదు. And thirdly here, what the
what the David says is, ఇక్కడ దావీదు చెప్తున్న మూడవ మాట ఏమంటే 9th verse, 9వ వచనంలో, for what you have done, మనం ఏం చేశాం? I will always praise you. నీవు చేసిన పనులన్నిటికీ కూడా నేను నిన్ను స్తుతిస్తాను. In the presence of your faithful people, I will always praise you. యథార్థులైన నీ ప్రజల ముందు నేను నిన్ను మహిమపరచుతాను. The greatest attitude of Christian towards problem is సమస్య వచ్చిందంటే క్రైస్తవులు ఎటువంటి దృక్పథం కలిగి ఉండాలి అంటే praising God, దేవునికి స్తుతులు చెల్లించాలి. offering a great aroma of pleasing offering to God. దేవునికి ఇష్టమైనటువంటి యాగముగా మనము మన ప్రార్థనలు చేయాలి, స్తుతులు చేయాలి. Our praises should be a pleasing aroma to God. మన స్తుతులన్నీ కూడా దేవునికి ఇష్టమైనటువంటి ఆఘ్రాణించేటువంటి హోమముగా ఉండాలి. God is not desiring the sacrifices of fruits, vegetables, animals or anything. జంతువులు గాని ఫలవృక్షాలు గాని ఫలములు గాని ఆయన బలులుగా అడగడం లేదు. In epistle of Romans chapter 12 we read like this. రోమా పత్రిక 12వ అధ్యాయంలో ఇలా చెప్తున్నాడు. Apostle Paul says, పౌలు గారు ఈ రీతిగా చెప్తున్నాడు, offer your bodies as a praise offering to God. మీ శరీరములను దేవునికి సజీవ యాగముగా సమర్పించుకొనుడి అంటున్నాడు. And be thankful to God always. ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. That means దాని అర్థం ఏమంటే our praises are the offering that God desires. మనం ఇచ్చేటువంటి ఆరాధన స్తుతులే దేవునికి బలులు. And that brings God's presence into our life. అదే దేవుని యొక్క సన్నిధిని మన జీవితంలోనికి తీసుకొని రాగలదు. That helps us to be courageous and never give up in this time. ధైర్యాన్నిచ్చి ముగింపు అయిపోయింది, అంతమైపోయింది అనుకునే స్థితి నుండి మనల్ని కాపాడుతుంది. And that helps us to think and say firmly that it is not finished for me. నా జీవితం అంతం అయిపోయింది ఇక్కడతో అని అనుకోవడానికి కాకుండా నిశ్చయముగా నేను ఉన్నాను అని నీవు చెప్పుకోగలుగుతావు. I will praise you always. ఎల్లప్పుడూ నిన్ను స్తుతించేదను. With my faithful people. నా నమ్మకమైనటువంటి ప్రజలతో కలిసి నేను నిన్ను స్తుతిస్తాను. In the presence of your faithful people. నీ ప్రజల మధ్యనే నేను నిన్ను స్తుతిస్తాను. Which means he is telling, I will praise you and praise you even before people and even when I am personal or when I am alone. వ్యక్తిగతంగా నేను గాని ప్రజలతో కలిసి గాని ఎల్లప్పుడూ నిన్ను స్తుతించి ఆరాధించుటయే నా ధ్యేయము. It is not finished for the people who offer praises to God. ఎవరైతే దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉంటారో వారి జీవితం అంతమైపోయింది అనుకోవడానికి వీల్లేదు. Yes, in history we see, biblical history, many people who praised God experienced the deliverance of God. బైబిల్ చరిత్రలో అనేక మంది భక్తులు దేవునిని స్తుతించి ఆరాధించినప్పుడు వారి జీవితం జయ జీవితముగానే ఉన్నది. Before the Red Sea, when Moses praised God and prayed to him, మోషే ఎర్ర సముద్రమును దాటవలసి వచ్చినప్పుడు దేవునికి స్తుతులు అర్పించినప్పుడు the sea was splitted into two parts. సముద్రము రెండు పాయలైపోయినది కదా. And before the Jericho walls and Jordan river, when Joshua and the people praised God, యెహోషువ యోర్దాను నది దాటడానికి గాని ఎరుకో గోడలు కూల్చడానికి గాని దేవునికి స్తుతులు చెల్లించినప్పుడు the fortified walls were down and even the river was splitted and they walked. బలిష్టమైనటువంటి కోట గోడలు కూలిపోయినవి, నది అంతా కూడా ఆగిపోయింది ప్రవహించుట. And when we see New Testament, when the people of God praised God in prison and in the difficult situations, జైలులో పెట్టబడినప్పుడు దేవునిని స్తుతించుచు ప్రార్థించినప్పుడు క్రొత్త నిబంధనలో సంఘటనలు God delivered them out of those prisons. ఆ జైలులో నుండి దేవుడు వారిని విడుదల చేసిన సంఘటనలు. And it is not finished for them. వారికి కూడా అది ముగింపు అవ్వలేదు. Because they offer praises to God. ఎందుకనగా దేవునిని స్తుతి అర్పణ ఇచ్చారు దేవుడికి. If you offer praises to God, దేవునికి నీ స్తుతి అర్పణ ఇచ్చినట్లయితే, if you worship God even in troubles, దేవునిని ఆరాధించినట్లయితే నీ కష్టాలలో, you are faithful Christian person who are follower of Jesus. అప్పుడు యేసును అనుసరిస్తున్నటువంటి విశ్వాస పాత్రమైన క్రైస్తవుడుగా ఉంటావు. Praising God in blessing time, anyone will do it. ఆశీర్వాదం అంతా బాగుందన్నప్పుడు దేవుడికి వందనాలు చెప్పి స్తుతులు చెల్లించడం అంటే తేలికే. Anyone will do it and everyone will do it. ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా చేయగలిగిన పని అది. Everyone can praise God when they were getting prosperity in their lives and when they were having a happy life. అంతా బాగుంది, నాకు అంతా సుఖంగానే ఉంది అనుకున్నప్పుడు దేవుడా వందనాలు అంటాం తేలికే. But even in the point of time when you think it is end, ఇది అంతమైపోయే పరిస్థితులు వచ్చినరా దేవుడా అనుకున్నప్పుడు you should praise God. నీవు దేవుణ్ణి స్తుతించాలి. And then God will open the way. అప్పుడు దేవుడు మార్గాన్ని తెరుస్తాడు. You will walk in that opened way of God and you will be flourishing. తెరవబడిన మార్గములో సరళముగా నడుచుచు నీవు అభివృద్ధి చెందుతావు. Finally, fourthly,
నాలుగవదిగా it is not finished for the people who hope in God. దేవుని యందు నమ్మిక ఉంచేటువంటి వారికి ఇది అంతము కాదు. Verse 9 reads like this. 9వ వచనములోనే ఉన్నది ఆ సంగతి. And I will hope in your name. నీ నామమందు నా నిరీక్షణ ఉంచుతాను అంటున్నాడు. For your name is good. ఎందుకనగా నీ నామము గొప్పది. Your name is good. దేవుని నామము గొప్ప నామము. Dear people of God, దేవుని ప్రజలారా, God's name is powerful name which can change our situations. దేవుని పేరులోనే ఉన్నటువంటి గొప్పతనము ద్వారా మన పరిస్థితులను మార్చగలిగిన మహాత్మ్యం ఉన్నది. His name is above all names, seated above all names and given all power to do anything. అన్ని నామముల కంటే పైనామముగా హెచ్చింపబడి అన్ని శక్తుల కంటే అధికారం ఇవ్వబడిన నామము. And we have hope in the name of Jesus Christ. అటువంటి గొప్పదైనటువంటి యేసు నామములోనే మనకున్న నిరీక్షణ. So pronounce the name of Jesus, declare the name of Jesus. యేసు నామమును ప్రకటించి ఉచ్చరించు నీవు. And let us command all our troubles to be trampled and say it is not over for me in Jesus name. ఇది ముగింపు కాదు ప్రభువా, నీ నామములో సమస్తము కూడా కష్టములన్నీ కూడా పతనమైపోవుగా కానీ నీవు పలుకు. It is not finished for me, God, you will open the ways for me. నీవు నాకు మార్గమును సరళము చేస్తున్నావు తండ్రి అని దేవునికి చెప్పు. And the greatest name will certainly fulfill it. ఆ గొప్ప నామము నిన్ను జయ జీవితంలోనికి నడిపిస్తుంది. So it is not finished for you, dear friend. కనుక స్నేహితుడా, ముగింపు అని అనుకోవద్దు. It is not finished for you. అంతం అవ్వలేదు నీ జీవితం. You have much more to move forward. ఇంకా చేయవలసిన జీవిత విధానం చాలా ఉంది. You have much more to go forward. ముందుకు సాగవలసిన జీవితం చాలా ఉంది. Have the vision. దర్శనం కలిగి ఉండు. Have the vision. దర్శనం కలిగి ఉండు. God is there with you. దేవుడే నీతో ఉన్నాడు. And you will praise God. దేవునిని స్తుతిస్తావు నీవు అప్పుడు. And you will be worshiping God. దేవునిని ఆరాధిస్తావు. You will be flourishing. నీవు అభివృద్ధి చెందుతావు. You will be getting into prosperity and spiritual blessings. ఆత్మీయ జీవితంలో కూడా నీవు అభివృద్ధి చెందుతావు. So today, ఈ దినాన్న it is not end for us. మనకు అంతం అనుకోవద్దు. God is there. దేవుడు ఉన్నాడు. And he will help to move forward. ఆయనే నీకు సహాయకుడు. As Psalmist says, ఆ కీర్తనకారుడు చెప్తున్నట్లుగా, I will be with God. నేను దేవునితో ఉంటాను. I will worship him. ఆయనను ఆరాధిస్తాను. And he takes care of me. ఆయనే నా యొక్క కాపుదల అంటున్నాడు. Let that Almighty God take care of you and make this as not the end of our ఆ life. సర్వశక్తిమంతుడే నీ యొక్క భద్రత కలిగిన వాడుగా ఉండి నీకు అంతం అనుకునేటువంటి పరిస్థితి కాకుండా జయ జీవితం ముందుకు సాగినట్లు చేయుగాక. Amen. ఆమేన్. Let's pray. ప్రార్థించుకుందాం. Father, we thank you for this time. తండ్రి, నీకు వందనములు ఈ సమయం నిమిత్తం. Lord, we praise you for all the wonders you are doing in ఓ our life. ప్రభు, మా జీవితాల్లో నీవు చేయుచున్న అద్భుతాల కొరకు వందనాలు. Lord, I pray for the people who are thinking this is the end of my life. నా జీవితం అంతమైపోయిందని విచారిస్తున్న ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాను. Lord, I pray the people who are thinking because of this finance I can't move forward. ఈ కష్టములను బట్టి లేకపోతే ఆర్థిక శోధనలను బట్టి ముందుకు సాగలేకపోతున్నాను అనుకుంటున్నారేమో. Because of this pandemic I can't go ahead and this is the end of my life. ఈ తెగుళ్ళ వలన ఇక జీవితం అయిపోయింది అనుకుంటున్నారేమో. Because of the persecutions this is the end of my life. హింసల వలన నా జీవితం అంతమైంది అనుకుంటున్నారేమో. But Lord, thank you for speaking with us that this is not the end. We have much more to move forward. ఇదే అంతము కాదు, ఇంకా ముందు భవిష్యత్తు ఉన్నది అని నీవు ఇచ్చినటువంటి అభయము కొరకు వందనాలు. We have a time of flourishing. We have a time of getting and worshiping your name. అభివృద్ధి చెంది నీ నామమును మహిమపరిచేటువంటి జీవిత విధానం ఉన్నదని నిరీక్షణ కలిగిన వారముగా చేసినందుకు వందనాలు. Lord, help us to dwell in your temple. నీ మందిరములో నివసించు వారముగా ఉండునట్లు చేయుము. Lord, help us to get victory over devil by trusting in you. నీ నామమందు విశ్వసించుట ద్వారా అపజయము పొంది సాతానును జయించుటకు కృప దయచేయి. Father, help us to hope in your name always. ఎల్లప్పుడూ నీ నామమందు నిరీక్షించు వారముగా కాపాడు. Give this hope and trust and such a type of confidence to each and every hearers. ఈ నిరీక్షణయే, ఈ నమ్మకమే ప్రతి విశ్వాసికి అనుగ్రహించండి. We thank you, God. నీకే వందనములు. We ask this prayer in Jesus' ఈ name. ప్రార్థన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. Dear friends, ప్రియ స్నేహితులారా, this is not the end. ఇదే నీ జీవితాంతము కాదు. Your troubles are not the end. నీ శోధనలు కష్టాలు కాదు. God will help you to move forward. దేవుడే నీకు సహాయకుడిగా ఉండి ముందుకు నడిపిస్తాడు. May God bless you. దేవుడు దీవించుగాక. May God bless our nation India. మన దేశాన్ని దేవుడు దీవించుగాక. And may God bless this world. ప్రపంచాన్నే దేవుడు దీవించుగాక. Thank you for listening the word of God. Hope you all are blessed by this program. For your prayers and concerns, our phone numbers 8863299940 and one more phone number 9177383746. Our address
Pastor T. Moses Abhishek, son of Reverend T. Blessing, Bhaskar Nagar, Samalkot, Emmanuel Church, 533440, India. May God bless you all.